క్షణమైన బ్రతుకలేనయ్యా, నీ కృపలేనిది, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయ్యా. నేనేమయ్యున్నాను, నాకేమున్నాను, కేవలం నీ కృపే. నేనేమయ్యున్నాను, నాకేమున్నాను, కేవలం నీ కృపే. యేసయ్యా యేసయ్యా, నీ కృప చాలయ్యా. యేసయ్యా యేసయ్యా, నీ కృప చాలయ్యా. నీ కృపలేనిది, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయ్యా. అందరూ తప్పకూడదు. అందరు తప్పకూడదు గట్టిగా. నాశనకరమైన గోతి నుండి నన్ను లేవనెత్తినది నీ కృపా. నాశనకరమైన గోతి నుండి నన్ను లేవనెత్తినది నీ కృపా. నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించేదం. నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించేదం. యేసయ్యా యేసయ్యా, నీ కృప చాలయ్యా. యేసయ్యా యేసయ్యా, నీ కృప చాలయ్యా. నీ కృపలేనిది, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయ్యా.
అందరూ పాడదాం. యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా. నీ కృప నీదే నీ దయ నీదే క్షణమైన బ్రతుకనే నీ కృప నీ దయ నీదే క్షణమైన బ్రతుకనే హల్లెలూయా. ఒకసారి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మాలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం వదలుండయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మాలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం వదలు
నా దారి కనుగొంటి నీతో చేరి యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా పాపములు చేశాను నేను నీ ముందర నా తల ఎత్తలేను క్షమించగలిగే నీ మనసు దాచించి నా రదనలో పాపములు చేశాను నేను నీ ముందర నా తల ఎత్తలేను క్షమించగలిగే నీ మనసు దాచించి నా రగనలో నా హృదయము నీతో అండి నీకు వేరై మనలేనని నా హృదయము నీతో అండి నీకు వేరై మనలేనని అతిశయించదయ్యము నిన్నే కలిగున్నందుకు యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా యేసయ్యా 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 దేవుని స్తోత్రం అందరు లేచి నిలబడదాం, ఆరాధన చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా. ఇదా హల్లెలూయా, స్తోత్రం. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా, స్తోత్రం. ఆరాధన చేసుకుందాం కొద్ది నిమిషంలో ఆత్మతో సత్యంతో.
హల్లెలూయా స్తోత్రం స్తోత్రం నాయన పరిశుద్ధడానికి స్తోత్రములు. గతించిన పునరుద్ధరణ కొడుకు నుంచి ఈ పునరుద్ధరణ దినం వరకు మమ్మల్ని అందరినీ మా కుటుంబాన్ని కాచి కాపినందుకు నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా మరొకసారి నీ సన్నిధిలో కూడి ఆరాధించుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ఎవరు మౌనంగా ఉండొద్దు, ఎవరికి వారి హృదయంలో ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా స్తోత్రం సౌండ్. హల్లెలూయా. ఈ మైక్ సౌండ్. హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా. చెక్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చెక్. హల్లెలూయా. అదేమైతే చెప్పరా. చెక్. హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా. చెక్. హల్లెలూయా. హల్లెలూయా స్తోత్రం. ఇదే మైక్ చెప్పు ఒకసారి. హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నీ ప్రేమ దారలు నన్ను తాకిన వేళ నా స్థితి మారెను యేసయ్యా. నీ ప్రేమతో నన్ను నింపిన వేళ నూతన మాయను బ్రతుకయ్యా. నూతన మాయను మా బ్రతుకయ్యా. అందరం చెప్పండి పడదు. ప్రభుని ఆత్మతో సత్యంతో ఆరాధన చేద్దాం. ఎడారిలో సెలయేరై పారిన నీ ప్రేమ. హల్లెలూయా. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ. ఎండిన భూముల మొగ్గై మొలచెను యేసు నీ ప్రేమ. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ. ఎండిన భూముల మొగ్గై మొలచెను యేసు నీ ప్రేమ. నీ ప్రేమ దారలు నన్ను తాకిన వేళ మారెను యేసయ్యా. నీ ప్రేమతో నన్ను నింపిన వేళ నూతన మాయను బ్రతుకయ్యా. నూతన మాయను బ్రతుకయ్యా. యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రం. యేసయ్యా నీ కృపకై వందనం. యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రం.
వందనం. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ, ఎండిన భూమిల మొక్కై మొలిచెను యేసు నీ ప్రేమ. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ, ఎండిన భూమిల మొక్కై మొలిచెను యేసు నీ ప్రేమ. అందరూ కూడా చెప్పండి. ఎండపోయిన మన జీవితంలో చిగురింప చేసిన దేవుడు ఆయన, ఆశ్రయం ఎరగని మనల్ని ఆయన రెక్కల చాటున భద్రపరిచిన దేవుడు ఆయన ప్రేమ వర్ణించలేము. ఆయన ప్రేమ గొప్పది, ఆయన ప్రేమ అమూల్యమైనది. ఎండిపోయిన నన్ను నీ జీవంతో సిగిరింపచేశావు, ఆశ్రయమెరగని నన్ను నీ రెక్కల చాటున భద్రపరిచావు. ఎండిపోయిన నన్ను నీ జీవంతో సిగిరింపచేశావు, ఆశ్రయమెరగని నన్ను నీ రెక్కల చాటున భద్రపరిచావు. మార్గము ఎరుగక నేనున్న వేళలో, మార్గము ఎరుగక నేనున్న వేళలో నాకు మార్గము సత్యము జీవమై నన్ను నడిపించావు, నాకు మార్గము సత్యము జీవమై నన్ను నడిపించావు. యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రం, యేసయ్యా నీ కృపకై వందనం. యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రం, యేసయ్యా నీ కృపకై వందనం. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ, ఎండిన భూమిల మొక్కై మొలిచెను యేసు నీ ప్రేమ. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ, ఎండిన భూమిల మొక్కై మొలిచెను యేసు నీ ప్రేమ. నీ ప్రేమ దారలు నన్ను తాకిన వేళ నా స్థితి మారెను యేసయ్యా. నీ ప్రేమతో నన్ను నింపిన వేళ నూతనమాయెను బ్రతుకయ్యా, నూతనమాయెను బ్రతుకయ్యా. యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రమయ్యా, యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రం, నీ కృపకై వందనం. యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రం, యేసయ్యా నీ కృపకై వందనం. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ, ఎండిన భూమిల మొక్కై మొలిచెను యేసు నీ ప్రేమ. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ, ఎండిన భూమిల మొక్కై మొలిచెను యేసు నీ ప్రేమ. చెప్పండి కొడదాం. అలసిపోయిన నిన్ను నన్ను ఆత్మతో నింపి ఆదరించిన దేవుడు ఆయన. కలత చెందిన మనల్ని మన కుటుంబంలో కానీ ఏ విషయంలో కలత చెందిన మన ప్రతిసారి ఆయన వాక్యంతో మనల్ని బలపరుస్తూ, ఆయన వాక్యంతో మనల్ని ఆదరిస్తూ, ఆయన వాక్యంతో మనల్ని నడిపిస్తున్నటువంటి దేవుడు ఆయన.
మనం ఏం చేయాలో ఎరగని స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనకు మార్గమై నడిపించిన దేవుడు, ఆయన సత్యాన్ని తెలియపరిచిన దేవుడు, ఆయన జీవమై మన జీవంతో నడిపిస్తున్నటువంటి దేవుడు ఆయన. అలసిపోయిన నన్ను నీ ఆత్మతో ఆదరించావు, కలత చెందిన నన్ను నీ వాక్యముతో నన్ను బలపరిచావు. అలసిపోయిన నన్ను నీ ఆత్మతో ఆదరించావు, కలత చెందిన నన్ను నీ వాక్యముతో నన్ను బలపరిచావు. అవునయ్యా, ఏం చేయాలో ఎరగని స్థితిలో, ఏం చేయాలో ఎరగని స్థితిలో మార్గం సత్యము జీవమై నన్ను నడిపించావు, నాకు మార్గము సత్యము జీవమై నన్ను నడిపించావు. యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రం, యేసయ్యా నీ కృపకై వందనం, యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రం, యేసయ్యా నీ కృపకై వందనం. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ, ఎండిన భూమిలో మొగ్గై మొలిచెను యేసు నీ ప్రేమ. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ, ఎండిన భూమిలో మొగ్గై మొలిచెను యేసు నీ ప్రేమ. నీ ప్రేమ దారలు నన్ను తాకిన వేళ నా స్థితి మారెను యేసయ్యా. నీ ప్రేమ దారుల మమ్మ తాకినప్పుడు మా స్థితి మారిపోతుందయ్యా. నూతన మాయను బ్రతుకయ్యా, నూతన మాయను బ్రతుకయ్యా. యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రం, యేసయ్యా నీ కృపకై వందనం, యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రం, యేసయ్యా నీ కృపకై వందనం. యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రం, యేసయ్యా నీ కృపకై వందనం, యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రం, యేసయ్యా నీ కృపకై వందనం, యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రం, యేసయ్యా నీ కృపకై వందనం. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ, ఎండిన భూమిలో మొగ్గై మొలిచెను యేసు నీ ప్రేమ. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ, ఎండిన భూమిలో మొగ్గై మొలిచెను యేసు నీ ప్రేమ. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ, ఎండిన భూమిలో మొగ్గై మొలిచెను యేసు నీ ప్రేమ. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ, ఎండిన భూమిలో మొగ్గై మొలిచెను యేసు నీ ప్రేమ. నీ ప్రేమ దారలు నన్ను తాకిన వేళ నా స్థితి మారెను యేసయ్యా. నీ ప్రేమతో నన్ను నింపిన వేళ నూతన మాయను బ్రతుకయ్యా, నూతన మాయను బ్రతుకయ్యా, నూతన మాయను బ్రతుకయ్యా. నూతన మాయను
మా బ్రతుకయ్యా నూతనమాయను మా బ్రతుకయ్యా అవును దేవా పరిశుద్ధుడా. ఎడారిలో సెలైరై పారెను నీ ప్రేమ అవును దేవా. ఎండిన భూములు మొగ్గై మొలచెను యేసు నీ ప్రేమ. అవునయ్యా నీ ప్రేమదారుల ప్రభు మమ్మల్ని తాకిన ప్రతి క్షణము మాలో ఎంతో ఆనందం ఎంతో సంతోషం అయ్యా. ఇదిగో మీ ఆత్మతో మమ్మల్ని నింపు నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రములు దేవా. ఎదుగో నాయన ఆత్మ లేనివాడు నా వాడు కాడని మీరు సెలవిస్తూ ఉన్నారు. ఎదుగో నాయన ఎవరైతే ఆత్మ లేకుండా ఇంకా జీవిస్తూ ఉన్నారో, ఆత్మను పొందుకోకుండా జీవిస్తూ ఉన్నారో, ఇప్పుడే మీ పరిశుద్ధాత్మతో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో పరిశుద్ధాత్మతో నింపబడిన గాక అని ప్రార్థిస్తూ, పరిశుద్ధాత్మతో నింపబడిన గాక అని ప్రార్థిస్తూ. ఎదుగో తండ్రి ప్రభు ఎడారిలో తండ్రి ఒంటరి పయనంలో మేము ఉన్నామయ్యా. ఎదుగో ఎడారిలో ఏం చేయలేని పరిస్థితిలో ఏమి లేని స్థితిలో మేము ఉన్నప్పుడు మమ్మల్ని ఆదరిస్తున్నటువంటి దేవుడయ్యా. మాకు జీవంతో నేను నింపింది నేను మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రం. మాకు మార్గమై సత్యమై మమ్మల్ని చక్కని మార్గాలు నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. నీ ప్రేమను వర్ణించలేమయ్యా. నీ ప్రేమ గొప్పది, నీ ప్రేమ అమూల్యమైనది. ఎదుగునైనా మీ రక్తంలో కడగని మేము అందరం కూడా నేను పరిశుద్ధంగా జీవించే కృప దయచేయండి. అన్ని విషయాల్లో మీ సహాయం దయచేయండి. ఇంతవరకు ఈ యొక్క పాటల్లో మీరు తోడుగున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తాను. వచ్చిన పిల్లలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. కార్యక్రమంతట్లో తోడుగా ఉండి ఎదుగునైనా ఒక నూతన వాగ్దానంతో నూతన తీర్మానంతో తిరిగి నీ పిల్లలందరూ బయటకు వెళ్ళడానికి మీరు సహాయం దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఈ యొక్క సమయంలో ఇంతవరకు ప్రారంభం నుంచి పాటల వరకు ప్రభు కృప చూపారు. ఈ సమయంలో కీర్తన భాగం చదువుకుందాం. 128వ యాత్ర కీర్తన. మన ఎవరైనా ఆసక్తి కలిగిన వారు 128వ యాత్ర కీర్తన ఎవరైనా చదవాలనుకుని ఆసక్తి కలిగి ఉన్నవారు ఎవరైనా వచ్చి చదవండి. నూట 128వ యాత్ర కీర్తన. అందరు లేచి నిలబడదాం. ఎవరు చదవని పక్షంలో తమ్ముడు రమేష్ వచ్చి చదువుతారు. చదువుతున్నారు. హల్లెలూయా. హలో, దేవునికి స్తోత్రం. 120. హలో, దేవునికి స్తోత్రం. 128వ కీర్తన అందరూ చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన తోవయందు నడిచేవారు అందరూ ధన్యులు. నిశ్చయంగా నీవు నీ చేతులు కష్టార్జితం అనుభవించదువు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును కాదు. నీ లోకిట నీ భార్య ఫలించి ద్రాక్ష వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఓలే ఒక్క వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమం కలుగును చూచెదవు. నీ పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలుల మీద సమాధానముండును గాక. ఈ దేవుడి చిన్న వాక్యం దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. చదవన్న కీర్తన భాగాన్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. చక్కని కీర్తన, అది యాత్ర కీర్తన భాగంలో 150 అధ్యాయాల్లో
యాత్ర కీర్తన అని 15 అధ్యాయాలు రాయటం జరిగింది. 15 అధ్యాయాల్లో ఒక అధ్యాయం మాత్రమే సొలొమోను రాశారు. చాలా అద్భుతమైనటువంటి కీర్తన భాగం ఇది. ఈ యొక్క సమయంలో వాక్యంలోనికి వెళ్ళే ముందు ఒక ప్రత్యేకమైన పాట కూడా మనం విందాం. ఇద్దరు మరి బ్రదర్స్ వచ్చి పాట పాడాల్సిందిగా కోరుచు. పాడలేరు ఇంకా వద్దా? సరే, ఇద్దరు కూడా మంచి సింగర్స్, చక్కగా ఇండియాలో కూడా మంచి చర్చిలో బాగా వాడబడుతున్నటువంటి బిడ్డలు. వారి కొరకు ప్రార్థన చేయండి. అరబీ గృహాల్లో పనిచేస్తూ ఉన్నారు. సమయం కుదిరినప్పుడల్లా వచ్చి. ఏం పేరండి? అల్ప అభిషేక్. రేపు నువ్వు స్కూల్కి వెళ్తున్నారు. ప్రార్థన చేద్దాం. దేవుని స్తోత్రం. అల్ప అభిషేక్ కొరకు బిడ్డ కొరకు ప్రార్థన చేయండి. స్కూళ్ళు ఓపెన్ అయినాయి కదా ఇండియాలో. స్కూల్కి వెళ్ళే బిడ్డలందరి కొరకు ప్రార్థన చేద్దాం. మరి రేపు నుంచి నూతనంగా స్కూల్కి వెళ్తున్నాడంటే చిన్న బిడ్డ కొరకు అందరూ కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు చక్కని మార్గాల్లో చక్కని జ్ఞానంతో నడిపించేలాగా ఆ బిడ్డ కొరకు అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ఈ యొక్క సమయంలో వాక్యంలోనికి వెళ్ళే ముందు కీర్తన భాగం కొరకు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకు ఒకరు వచ్చి ప్రార్థన చేయండి. ఏమైనా సాక్ష్యాలు ప్రాముఖ్యమైన ఎవరైనా చెప్పాలి అనుకుంటే వచ్చి సాక్ష్యాలు చెప్పి ప్రభుని మహింపరచాల్సిందిగా కోరుచూ ఉన్నాను. మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన సమయాన్ని బట్టి, తరుణంను బట్టి మరి దేవదాసులకి నా ప్రత్యేకమైన వందనాలండి. ఇక్కడ కూడి ఉన్న నా సహోదరులందరికీ ప్రత్యేకమైన వందనాలు. నేను సాక్ష్యం అంటే నాది ప్రార్థన విన్నపం ఏంటి. ఇండియాలో మా నాన్నగారికి మోకాళ్ళు అయ్యి పట్లుట్టేసి లేవలేని స్థితిలో ఉంటున్నారు. అయితే ఆయన బయట కూర్చున్నారంట. బయట కూర్చున్నప్పుడు కోతులు దెబ్బలాడుకొని ఆయన మీద పడిపోయి గీరేసాయంటండి. చాలా క్రిటికల్గా ఉన్నారు. ఆయన కోసం అందరూ కూడా ప్రార్థన చేయండి. అంతేకాదండి, ఇక్కడైతే నాకు పని కూడా లేదు 4 రోజుల నుంచి. నా నిమిత్తం కూడా ప్రార్థన చేయండి. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఇంకెవరైనా సాక్ష్యాలు చెప్పేవారు అన్నారండి? ప్రభు చేసిన మేలు ఆయన కృపను బట్టి ఎవరైనా సాక్ష్యం చెప్పేవారు అంటే వచ్చి సాక్ష్యం చెప్పి ప్రభును మహింపరచండి. లేని ఏళ్ళ వాక్యంలోనికి వెళ్దాం. వాక్యం కొరకు ఒకరు వచ్చి ప్రార్థన చేయండి. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా ప్రార్థించాలి అనుకున్నవారు ఒకరు వచ్చి ప్రార్థన చేయండి. ఎవరు లేకపోతే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా నీ రెక్కల కింద భద్రపరిచి సజీవ లెక్కల్లో నన్ను మమ్మలను నాయన నీ సన్నిధిని నడిపించిన విధానం బట్టి నీకు వందనములు దేవా. నాయన పాటలలో మీరు ఉండని మేము నమ్ముచున్నాం, ఆరాధనలో మీరు ఉండని మేము నమ్ముచున్నాం తండ్రి. నాయన ఇదిగో నాయన చదివిన వాక్యంను బట్టి నాయన చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నాయన మీరు ఉన్నారని చెప్పి మేము నమ్ముచున్నాం తండ్రి. నాయన ముఖ్యంగా నాయన నీవు మాతో మాట్లాడే సమయంలో తండ్రి నాయన మీరు మాట్లాడిన మాటలకు బట్టి నాయన బైబిల్లో రాయబడిందని చెప్పారు తండ్రి. మీరు మాతో మాట్లాడుతూనే మేము నమ్ముచున్నాము నాయన. ఇక్కడ సేవకుడు వచ్చి నాయన నీ వాక్యాన్ని ధ్యానించేటప్పుడు నాయన మంచి జ్ఞానాన్ని దయచేయండి నాయన. చెప్పేది ఆయన అయినా కూడా నాయన నీ వర్తమానం ఆయన పంపించమడుచున్నాం తండ్రి. నాయన మేము ఏదో టైంపాస్కి వచ్చామని కాకుండా నాయన దాన్ని విని విడిచిపెట్టకుండా నాయన మా హృదయంలో గ్రహించే కృపను మాకు దయచేయండి. దాన్ని ఎవరు వేసుకునే కృపను మాకు దయచేయండి నాయన. ఒకవేళ మేము త్రొట్టులనైతే మమ్మల్ని క్షమించండి. నీ కొరకు మొరపెట్టే కృపను మా అందరికీ దయచేయమని, ఎవరైతే రాలేకపోయే వాళ్ళకి మరొక తరుణం దయచేసి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగిపెట్టుకున్నా నాకు అన్న తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. ఇంతవరకు కూడా సౌండ్ పెట్టి హల్లెలూయా, స్తోత్రం. దేవుని మహాకృపను బట్టి గతించిన ఆదివారం దినం నుంచి ఆదివారం వరకు ఆయన రెక్కల నీళ్ళలో ఎన్నో ప్రమాదాల నుంచి ఎన్నో సమస్యల నుంచి మనందరినీ కూడా తప్పించి కాచి కాపాడి మరొకసారి ఆయన సన్నిధిలో ఈ విధంగా కూర్చుని ఆయన ఆరాధించుకోవటానికి, ఆయన మాటలు ధ్యానించడానికి ఆయన చూసిన కృపను బట్టి
మరి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. అనేకమైనటువంటి ప్రార్థనా అవస్థల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రార్థన చేయండి. చాలామంది బలహీనంగా ఉండి దేవుని సన్నిధికి రాలేకపోతూ ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేలాగా. అలాగే ఈరోజు మధ్యాహ్నం చంద్రపాలన్నీ బయలుదేరి ఇండియా వెళ్ళారు. వారి ప్రయాణం కొరకు కూడా అందరూ ప్రార్థించండి. క్షేమకరంగా గృహం చేరి మరి కొన్ని దినాలు కుటుంబంతో గడిపి మరలా ఈ దేశం వచ్చి మరలా ఆయన పనిలో పాల్గొని ఆయన పనిలో వాడబడలాగా అందరూ కూడా ప్రార్థన చేయండి. అలాగే 15వ తారీఖున మన కుమార్తె కూడా ఇండియా వెళ్తూ ఉన్నారు. వారి ప్రయాణం కొరకు ప్రార్థన చేయండి. మరలా అక్కడ పనులన్నీ ముగించుకుని మరలా నా కుమారుడు ఈ దేశం వచ్చి మరి దేవుని పనులు బలంగా వాడబడలాగా కూడా అందరూ ప్రార్థించాలని మరొకసారి నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో మరి కొద్ది నిమిషంలో వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు చదివినటువంటి కీర్తన భాగంలోంచి కొన్ని మాటలని ధ్యానం చేసుకుందాం. ఎందుకు కీర్తన చదువుచు ఉన్నప్పుడు ఒక మాట సారిసారిగా చాలా పర్యాయాలు పరిశుద్ధమైన గ్రంథంలో కీర్తన భాగంలో ఈ మాట చాలా పర్యాయాలు రాయబడడం జరిగింది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు యందు నడిచేవారు ధన్యులు. అంటే ప్రాముఖ్యంగా ఇక్కడ మనం చూసినట్లయితే యెహోవా యందు భయభక్తులు అని చాలా సందర్భాల్లో కనిపిస్తూ ఉంది. చాలా సందర్భాల్లో ఉన్న భయభక్తుల కొరకు చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నాను. మరొకసారి ప్రభు ప్రేరేపణతో మరొకసారి ఈ మాటను మరలా ధ్యానం చేయాలని మేము ముందు ఆశపడుతూ ఉన్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు యందు నడిచేవారందరూ ధన్యులు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఎవరైతే ఆయన త్రోవల యందు నడుస్తారో వారు ధన్యులంట. ఎవరు ధన్యులండి? యెహోవా యందు భయభక్తులు కలిగి నడిచే వారికి మాత్రమే ధన్యులంట. అంటే అందరూ అనుకుంటారు మేము ధన్యులు, మేము ఆశీర్వదించబడిన వారు అని అనుకుంటూ ఉంటారు. కానీ వాక్యం సెలవిస్తూ ఉంది, సూటిగా మాట్లాడుతూ వాక్యం మనతో ఏదైతే మనకు తెలియపరుస్తుందో దాన్ని మనం గ్రహించినట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచేవారు ధన్యులంట. యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో, యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుస్తారో వారు ధన్యులంట. చాలా ప్రాముఖ్యమైన మాట ఇది. ఆయన త్రోవల యందు నడవాలి. ఆయన మార్గాల్లో వెళ్ళాలంటే ముందుగా మనకి ఏముండాలంట? భయభక్తులు ఉండాలంట. భయభక్తులు ఉంటే ఆయన మార్గాల్లో మనం వెళ్తాం. భయభక్తులు ఉంటే ఆయన మార్గాల్లో మనం వెళ్తాం. ఒకవేళ భయభక్తులు లేకుండా మనం ఆయన మార్గాల్లో వెళ్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది, అంతేగాని వెళ్ళలేము. అది అయితే వాక్యం సెలవిస్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచేవారు ధన్యులు. ఈ మాట భయభక్తుల కొరకు చాలా సందర్భాల్లో నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. 22వ కీర్తనని ధ్యానం చేద్దాం కొద్ది నిమిషంలో. 22వ కీర్తన 23వ వచనంలో భయభక్తుల కొరకు ఒక మాట కనిపిస్తూ ఉంది. 22వ అధ్యాయం కీర్తనల భాగం 23వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి గలవారులారా ఆయన్ని స్తుతించండి. సరిపోదాం. ఇక్కడ మనం చూసినట్లయితే యెహోవా యందు భయభక్తులు గలవారులారా ఆయన్ని స్తుతించండి. ఎవరు స్తుతించాలంటే దేవుణ్ణి? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు మాత్రమే స్తుతించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి స్తుతిస్తే అది మనకు ఆశీర్వాదం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడిస్తేనంట ధన్యులు అని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే ఇక్కడ 2 సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారులారా ఆయన స్తుతించండి. అంటే యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటారో, యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి నమ్మకంగా ఆయన మార్గాల్లో వెళ్తూ ఉంటారో వారు మాత్రమే యెహోవాను స్తుతించాలని వాక్యం సెలవిస్తోంది. అంటే ఈ లోకంలో మనం చూసినట్లయితే క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి అనేక మంది ప్రజలు యెహోవాను స్తుతిస్తూ ఉన్నారు. కానీ యెహోవాను స్తుతించడం వల్ల వారికి వచ్చిన ప్రయోజనం ఏమీ లేదు. కానీ వాక్యం సెలవిస్తూ ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారులారా ఆయన స్తుతించండి అని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి స్తుతిస్తారో వారు మాత్రమే దీవించబడతారు అని వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంది. అంటే అందరూ స్తుతిస్తూ ఉన్నారు, అందరూ ప్రార్థిస్తూ ఉన్నారు, అందరూ ఆరాధన చేస్తూ ఉన్నారు. కానీ వీరెవ్వరూ కూడా పరలోకం చేరలేరు. ఎవరు పరలోకం చేరుతారు అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి స్తుతించిన వారు మాత్రమే పరలోకం చేరుతారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడిచిన వారు మాత్రమే ఆశీర్వదించబడతారని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే మనం అనుకోవచ్చు దేవుని సన్నిధికి వచ్చి
వచ్చిన అందరూ కూడా ఆశీర్వదించబడిన వారేనేమో అని మనం అనుకుంటాం, కానీ ఆశీర్వదించబడిన వారు మాత్రం కారు. ఎవరు ఆశీర్వదించబడతారు అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఎవరైతే జీవిస్తారో, భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో వెళ్తారో, భయభక్తులు కలిగి ఆయన మార్గాల్లో వెళ్తారో వారు మాత్రమే దీవించబడిన వారని వాక్యం సెలవిస్తూ ఉంది. దీవించబడటం అంటే ఆశీర్వదించబడటం. ఒకసారి మనం ఆశీర్వదించబడ్డాం, దీవించబడ్డామంటే ఇంకా దీవెనల ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా ఆగవు. ఎందుకంటే మనం నమ్మకంగా ఎప్పుడైతే జీవిస్తామో, యథార్థంగా ఎప్పుడైతే జీవిస్తామో, ఆయన మార్గంలో ఎప్పుడైతే వెళ్తామో, ఆయన వాక్యాన్ని ఎప్పుడైతే అనుసరిస్తామో, ఆయన ఏందో ఎప్పుడైతే మనం భయభక్తులు కలిగి మనం జీవిస్తామో మనం ఆశీర్వాదాలు పొందుకునే వరంగా ఉంటాం. ఒకవేళ మనలో భయభక్తులు లేకుండా దేవుని సన్నిధికి వచ్చి ఆరాధన చేసి ప్రార్థన చేసుకుని వెళ్ళినంత మాత్రాన మనం ఆశీర్వదించబడం. మనం ఎప్పుడు ఆశీర్వదించబడతాము అంటే ఆయన నిజమైన దేవుడని నమ్మి, ఆయన నమ్మకమైన దేవుడని మనం విశ్వసించి ఆయన సన్నిధికి వచ్చి ఆయనకి మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆయన ఈ సన్నిధిలో ఆలకిస్తాడు అని మనం ఎప్పుడైతే నమ్ముతామో, ఎప్పుడైతే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తామో అప్పుడు మాత్రమే మనం ఆశీర్వదించబడిన వారు అని అర్థం చేసుకోవాలి. ఈ కీర్తన భాగాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే యాత్ర కీర్తన అని మనకు కనిపిస్తోంది. పరిశుద్ధమైన గ్రంథంలో 150 కీర్తన అధ్యాయాల్లో 15 కీర్తనలు మాత్రమే యాత్ర కీర్తనలుగా రాయబట్టడం జరిగింది. ఈ 150 కీర్తనలు కూడా చక్కగా పాటలు అని మనం అర్థం చేసుకోవాలి. వారి అనుభూతులతో వారు రచించినటువంటి కీర్తనలు ఇవి. ఈ యొక్క కీర్తనలు రాసినటువంటి భక్తులు వారి అనుభవాలను మాత్రమే దీంట్లో రాశారు. అయితే ఇక్కడ మనం చూడాలి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచేవారు ధన్యులు అని మనం ఆలోచించాలి. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితంను అనుభవించదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరైతే చేతుల కష్టార్జితాన్ని నిశ్చయముగా అనుభవిస్తారంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన స్తుతించేవారు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో ఆయన మార్గాల్లో నడిచేవారు మాత్రమే వారు నిశ్చయముగా చేతుల కష్టార్జితం ఆశీర్వదించబడుతుంది. ఆ కష్టార్జితాన్ని వారు నిశ్చయముగా అనుభవిస్తారని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ లోకంలో మనం చూసినట్లయితే చాలామంది అనేక విధాలుగా ఈ యొక్క ధనాన్ని సంపాదిస్తూ ఉన్నారు, మోసం చేసి సంపాదిస్తూ ఉన్నారు, అనేక విధాలుగా సంపాదిస్తూ ఉన్నారు. కానీ ఆ సంపాదన ఎప్పుడు కూడా నిలవదు అని మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు మన సంపాదన నిలుస్తుంది అంటే మనం ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఆయన మార్గాల్లో మనం జీవిస్తామో, భయభక్తులు కలిగి ఆయన స్తుతిస్తామో అప్పుడు మన చేతుల కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించి మన కష్టార్జితానికి తగ్గ ఫలితాన్ని, ప్రతిఫలాన్ని ఆయన మనకి అనుగ్రహిస్తాడు. ఇక్కడ మనం చూసినట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచేవారు ధన్యులు. ఆయన త్రోవల యందు నడవాలండి. మనం పరిశుద్ధమైన గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. అయితే ఈ సృష్టిని అంతా సృష్టించినటువంటి సృష్టికర్త ఒక మనిషిని మాత్రమే ప్రత్యేకంగా సృష్టించాడు. మిగిలినవన్నీ కూడా ఈ సృష్టిలో ఒకే విధంగా ఉన్నాయి. ఈ యొక్క సృష్టిలో మనం చూసినట్లయితే ప్రకృతి లేకపోతే జీవరాశులు లేకపోతే జంతువులను మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా ఒకే విధంగా ఉన్నాయి. ఒకే విధంగా అంటే ఇవేవి కూడా మాట్లాడలేనటువంటి స్థితిలో ఒకే విధంగా ఉన్నాయి. కానీ ఒక మనిషిని మాత్రమే ఆయన సృష్టించినప్పుడు ఒక ప్రత్యేక రీతిలో ఆయన సృష్టించాడు. ఇప్పుడు సపోజ్ మనం చూసామనుకోండి, ఒక 10 కుక్కలు రోడ్డు మీద ఉన్నప్పుడు ఒక పిల్లిని దాని మధ్యలో వేసామనుకో, ఈ కుక్కలు ఒకే విధంగా ఉంటాయి, పిల్లి కూడా ఒకే విధంగా ఉంటుంది. 10 కుక్కల మధ్యలో ఒక పిల్లి వెళ్తే ఆ పిల్లి కుక్కలాగా మారిపోదు. ఆ పిల్లి ఎప్పుడు కూడా 10 మంది కుక్కల్లో ఉన్నా సరే కానీ అది మేమని అంటది, బహు అని మాత్రం అందో. ఎందుకంటే అది దాని నైజం. అది చిన్నప్పటి నుంచి కూడా అది ఏ విధంగా ఉంది, ఒకే స్థితిలో ఉంది. కుక్క చూసినట్లయితే ఒకే స్థితిలో ఉంది, పిల్లి చూసినట్లయితే ఒకే స్థితిలో ఉంది. అంటే ఇవన్నీ ఒకే స్థితిలో ఉన్నాయి. కానీ ఒక మనిషి మాత్రమే ఒక ప్రత్యేకమైన రీతిలో మరి తయారు చేయబడ్డాడు. అయితే ఈ మనిషి ప్రత్యేక రీతిలో తయారు చేయబడినప్పటికీ కూడా ఈ మనిషి ఒకే విధంగా ఉండలేకపోతూ ఉన్నాడు. ఒక జంతువులను మనం చూసినట్లయితే ఒకే విధంగా ఉంటున్నాయి. అవి ఒక 10 కుక్కల మధ్యలో ఒక పిల్లిని వేసినా పిల్లి ఒకే విధంగా ఉంటుంది, దాని వైఖరి మాత్రం మారట్లేదు. కానీ ఒక మనిషి మాత్రం మారిపోతూ ఉన్నాడు. ఒక మనిషి మాత్రం నడక మారిపోతూ ఉంది, మాట మారిపోతూ ఉంది, మొత్తం అన్నీ కూడా ఒక మనిషికి మారిపోతూ ఉన్నాయి. అంటే ఒక ప్రత్యేకమైన ఆకర్షణతో, ఒక ప్రత్యేకమైన దృష్టితో దేవుడు ఒక మనిషిని తయారు చేసినప్పటికీ ఆ మనిషి మాత్రం ఒక ప్రత్యేక రీతిలో జీవించలేకపోతూ ఉన్నాడు. ఎందుకు అంటే ఆయన యందు భయభక్తులు లేకపోవటం మాత్రమే. ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవించినట్లయితే మనం కూడా ఒక ప్రత్యేకమైన రీతిలో మనం జీవించే వారంగా ఉంటాం. మనకి ఎప్పుడు ఈ భయభక్తులు వస్తాయంటే ఆయన మాటలు
మాటలు మనం ధ్యానించినప్పుడు, ఆయన మాటలు మనం విన్నప్పుడు ఆయన యందు మనకు ఆటోమేటిక్గా భయభక్తులు వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు పాపం చేస్తున్న వారిని చూడండి, పాపం చేస్తూనే ఉంటారు. ఎందుకంటే వారికి భయము భక్తి రెండు ఉండవు కనుక వారు పాపం చేస్తూనే ఉంటారు. ఇప్పుడు పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవించే వారిని చూడండి, ఎప్పుడు కూడా పరిశుద్ధంగానే జీవించాలని ఆశపడుతూ ఉంటాడు. ఎందుకంటే వాడు పాపం జోలికి వెళ్ళడు గనక. ఎందుకు పాపం జోలికి వెళ్ళడం అంటే వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నాడు, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు, వాక్యాన్ని వింటూ ఉన్నాడు, వాక్యం ఏ విధంగా ఆయన్ని నడిపిస్తూ ఉందో ఆ విధమైనటువంటి మార్గాలు నడుస్తూ ఉన్నాడు కనుక వారు ఎప్పుడూ కూడా పాపం జోలికి వెళ్ళరు. పాపంలోకి వెళ్ళేవారు ఎవరు అంటే వాక్యాన్ని పక్కన పెట్టి వాక్యాన్ని తృణీకరించి వాక్యానుసారంగా జీవించిన వారు మాత్రం ఎన్ని చెప్పినా, ఎన్ని వర్తమానాలు చెప్పినా, ఎన్ని దేవుని మాటలు చెప్పినా వారు ఎప్పుడూ కూడా పాపంలోనే జీవిస్తూ ఉంటారు. ఎందుకు ఇలా జీవిస్తూ ఉన్నారు అంటే ఒక మనిషికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఒక మనిషి మాత్రమే పాపంలో జీవించగలడు, ఒక మనిషి మాత్రమే పరిశుద్ధంగా జీవించగలడు. ఎందుకు అంటే ఇది భయభక్తులు లేకపోవడం వల్ల అని చెప్పవచ్చు. భయభక్తులు కలిగి మనం జీవిస్తే మనం పాపం జోలికి ఎప్పుడు కూడా వెళ్ళాం. ప్రార్థన చేసేవారిని చూడండి, వారు పాపం జోలికి వెళ్ళరు. పాపం చేసేవారిని చూడండి, వారు ఎప్పుడు ప్రార్థన చేయరు. ఎందుకు అంటే వారిలో ఒక భయం. పాపం చేసేటప్పుడు వారు ప్రార్థన చేయలేరు, ఎందుకంటే భయం వారిని వెంటాడుతూ ఉంది. నేను ప్రార్థన చేసినా ఏమీ ప్రయోజనం లేదని వారికి తెలుసు కనుక వారు ప్రార్థనకి దూరంగా ఉంటారు, దేవుని సన్నిధికి దూరంగా ఉంటారు, దేవునికే దూరంగా ఉంటారు. కానీ ప్రార్థన చేసేవారు పాపం చేయకుండా వారు ఎప్పుడు కూడా వారి జీవితాన్ని ఎప్పటికప్పుడు నూతన పరుచుకుంటూ ఉంటారు, ప్రత్యేకించుకుంటూ ఉంటారు, పరిశుద్ధపరుచుకుంటూ ఉంటారు. ఎందుకంటే మన నోటి నుంచి వచ్చే ప్రతి మాటకి మనం లెక్క చెప్పేవారంగా ఉన్నాం. ప్రతి విషయంలో మనం లెక్క చెప్పాలి కనుక ప్రతి విషయాన్ని కూడా మనం 1-2 సార్లు ఆలోచన చేసి మాట్లాడుతూ ఉంటాం. ఎవరు ఈ విధంగా మాట్లాడతారు అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించేవారు, ఆయన మార్గాలను ఆయన వెంబడించేవారు, ఆయన త్రోవల్లో వెళ్ళేవారు ఎప్పుడు కూడా మరి చక్కగా నడుస్తూ ఉంటారు. ఎందుకంటే వారికి భయం, నేను ఏదన్నా పొరపాటు చేస్తే నా పరిశుద్ధతలోంచి కోల్పోతానేమో, నేను ఏదన్నా తప్పుదం చేస్తే నా పరిశుద్ధతను నేను కోల్పోతానేమో, నేను పరలోకం చేరలేనేమో, నేను కనీసం పరలోకం చేరాలనే ఆలోచన కలిగి ఉన్నవారు అందరూ కూడా ఆయన యందు భయభక్తులు కలిగి ఎటువంటి తప్పుదం చేయకుండా వారు చక్కగా ఆయన మార్గాల్లో వెళ్తూ ఉంటారు. ఇవన్నీ ఎప్పుడు చేస్తారు అంటే ఆయన మార్గాల్లో వెళ్ళాలి అని ఆలోచన కలిగినప్పుడు ఆయన మాటలు ఎప్పుడు కూడా మన హృదయంలో దాచుకోవాలి, ఆయన మాటల ప్రకారంగా మనం జీవించే వారంగా ఉండాలి. అందుకే 34వ కీర్తనలో కూడా ఆయన పిల్లల కొరకు ఆయన ఒక మాటను సెలవిస్తూ ఉన్నాడు, పిల్లలారా వచ్చి నా మాట ఆలకించండి అని. 34వ కీర్తన 11వ వచనాన్ని మనం చూద్దాం. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పేదను. సరిపోతుంది. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు నేర్పుతాను. ఇక్కడ కూడా అంటూ ఉన్నాడు కీర్తనకాడు, భయభక్తుల కొరకే మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మనం భయభక్తులు నేర్చుకోవాలి, భయభక్తులు కలిగి జీవించాలి అంటే మనం ఏం చేయాలి అంటే మనం వచ్చి ఆయన మాట వినేవారంగా ఉండాలి. అందుకే కీర్తనకారుడు అంటూ ఉన్నాడు కదా, పిల్లలారా మీరు రండిరా, నా మాట వినండి, మీకు యెహోవా యందు భయభక్తులు నేను నేర్పిస్తానని ఒక తండ్రి పిల్లలకి తెలియపరుస్తూ ఉన్నాడు, పిల్లల్ని పిలుస్తూ ఉన్నాడు. మీరు అందరూ రండి, ఇక్కడ కూర్చోండి, మీకు యెహోవా యందు భయభక్తులు ఏ విధంగా రావాలో, భయభక్తుల్లో ఎలా మీరు జీవించాలో, భయభక్తులు కలిగి ఎలా ఆయన స్తుతించాలో, భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో ఏ విధంగా నడవాలో మీకు అన్నీ కూడా నేను నేర్పుతాను రా, మీరు వచ్చి ఇక్కడ కూర్చోండి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పుతాను, నా మాట వినండి అని కీర్తనకారుడు తెలియపరుస్తూ ఉన్నాడు. యెహోవా యందు మనకు భయభక్తులు రావాలి అంటే ముందుగా ఆయన మాటను మనం వినాలి. ఆయన మాట మనం విన్నట్లయితే యెహోవా యందు భయభక్తులు మనకు వస్తాయి. ఆయన మాట విన్నట్లయితే యెహోవా యందు భయభక్తులు రావటం ఏమి కాదు, ఆయన్ని భయభక్తులు కలిగి స్తుతించేవారంగా ఉంటాము, భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడిచేవారుగా, ఆయన త్రోవలను వెంబడించేవారుగా, ఆయన మార్గాల్లో వెళ్ళేవారుగా మనం ఉంటాం కనుక మనం ఏం చేయాలి అంటే యెహోవా యందు భయభక్తులు మనం నేర్చుకోవాలి. యెహోవా యందు భయభక్తులు మనం నేర్చుకోవాలి అంటే ముందుగా మనం ఆయన మాటను వినాలి, ఆయన మాటను మనం అంగీకరించాలి, ఆయన మాటను మన హృదయంలో దాచుకోవాలి. అప్పుడే మనం యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించే వారంగా ఉంటాము. అంత మాత్రమే కాదు, కింద మాటలు కూడా మనం ధ్యానిద్దాం. బ్రతకగోరువాడు ఎవరైనా ఉన్నారా? మేలులు పొందుకుంటూ అనేక దినములు బ్రతకగోరువారు ఎవరైనా ఉన్నారా అని ఇక్కడ ఒక మాట మనకి 2 ప్రశ్నలు కనిపిస్తూ ఉన్నాయి. 2 ప్రశ్నలు.
బ్రతకగోరువారు ఎవరైనా ఉన్నారా? మేలులు పొందుతూ అనేక దినములు బ్రతకగోరువారు ఎవరైనా ఉన్నారని 2 ప్రశ్నలు మన ముందు కనిపిస్తూ ఉన్నాయి. ఈ 2 ప్రశ్నలు నేను మీ ముందు ఉంచుతూ ఉన్నాను. అంటే బ్రతకాలని అందరూ అనుకుంటారు కదా, ఎవరు కూడా చనిపోవాలి అని అనుకోరు కదండి. అందరూ కూడా బ్రతకాలి అనుకుంటారు. నేను బ్రతకాలి, నా కుటుంబం బ్రతికించుకోవాలి, నా బిడ్డల్ని పెద్ద చేయాలి, నా పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి, లేకపోతే నా పిల్లల్ని చదివించుకోవాలి, వారిని ఉన్నతమైన స్థితిలోనికి, ఉన్నతమైన స్థాయిలోకి మనం వారిని పంపించాలని ఎంతగానో పిల్లల కొరకు మనం శ్రమ పడుతూ ఉంటాం. అదే ప్రశ్న కీర్తనకారుడు పరిశుద్ధాత్ముడు ప్రేరేపణతో మన మధ్య ఉంచుతూ ఉన్నాడు. నువ్వు బ్రతకాలనుకుంటున్నావా? అంటే బ్రతకాలనుకుంటున్నారా? అందరూ అనుకుంటారు బ్రతకాలి అని. బ్రతకాలి అనుకోవటమే కాదు, అనేక దినాలు మేలులు పొందుకుంటూ బ్రతకాలనుకుంటున్నావా? అండ్ మేలులు కావాలా, మేలులు వద్దంటారా? మేలులు కావాలి. అనేక దినాలు మేలులు పొందుకుంటూ బ్రతకాలనుకుంటున్నాం. మనం బ్రతకాలనుకుంటున్నాం. బ్రతకాలనుకోవటం మాత్రమే కాదు, అనేక దినాలు మనం మేలులు పొందుకుంటూ బ్రతకాలని ఆశపడుతూ ఉన్నాం. నువ్వు బ్రతకాలి అన్నా, నువ్వు అనేక దినాలు మేలులు పొందుకుంటూ బ్రతకాలి అన్నా, దానికి 2 ప్రశ్నలకి సమాధానాలు కింద కీర్తనకారుడు భద్రపరిచాడు. చదవండి. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకో. సరిపోదు. ఇక్కడ ఏం చేయమంటున్నాడంటే కీర్తనకారుడు, నువ్వు బ్రతకాలి అంటే, నువ్వు అనేక దినాలు మేలులు పొందుకుంటూ బ్రతకాలి అంటే నువ్వు చేయాల్సినటువంటి మాట ఏమిటి అంటే కింద చాలా స్పష్టంగా భద్రపరచడం జరిగింది. చదవండి. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకో. అంతే, సరిపోతుంది. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకో. సరిపోతుంది. నువ్వు బ్రతికేస్తావు. నువ్వు బ్రతకటమే కాదు, అనేక దినాలు మేలులు పొందుకుంటూ బ్రతికేస్తావు. నువ్వు బ్రతకాలన్నా, అనేక దినాలు మేలులు పొందుకుంటూ బ్రతకాలన్నా, యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాలన్నా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మార్గాల్లో నువ్వు వెళ్ళాలన్నా, నువ్వు ఆశీర్వదించబడాలన్నా, నువ్వు ఆయన మాట విని నువ్వేం చేయాలంటే చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కాసుకుంటే సరిపోతుంది. అండ్ ఎంతమంది నాలుకను కాసుకుంటున్నారు చెడ్డ మాటలు పలకకుండా? ఒకసారి చెయ్యెత్తుతారు ఎవరైనా? ఎవరు ఎత్తలేరు, ఎవ్వరు ఉండరు అసలు. చెడ్డ మాటలు పలకకుండా నేను జీవిస్తున్నాను అనేవారు ఎవ్వరూ కూడా ఉండరు, ఇంక్లూడింగ్ పాస్టర్ కూడా ఉండలేడు. వాస్తవం ఇది. ఏ సంఘంలో ఎక్కడికైనా వెళ్ళి పాస్టర్ల దగ్గర కూడా ఈ ప్రశ్న వేయండి, ఎవడో కూడా చేయత్తడు. ఎందుకంటే ఏదో ఒక సందర్భంలో తప్పుతూనే ఉంటారు, తొలగిపోతూనే ఉంటారు. ఎందుకంటే మనిషిగా పుట్టాం కనుక ప్రతి ఒడికి కోపం వస్తుంది. ఆ కోపం వచ్చినప్పుడు ఏదో ఒక మాట, ఏదో ఒక సందర్భంలో. అందుకే వాక్యం సత్యం, వాక్యాన్ని నేర్చుకుంటే చాలు. చెడ్డ మాటలు పలకకుండా నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకున్నట్లయితే నువ్వు అనేక దినాలు బ్రతికేస్తావు. నువ్వు అనేక దినాలు బ్రతకటం మాత్రమే కాదు, మేలులు పొందుకుంటూ బ్రతికేస్తావు అంటున్నాడు. నువ్వు ఇప్పటి నుంచే నువ్వు మేలులు పొందుకుంటూ బ్రతకాలన్నా, అనేక దినాలు ఎటువంటి బలహీనత లేకుండా, ఎటువంటి అనారోగ్యం లేకుండా, నీ కుటుంబంలో ఎటువంటి సమస్యలు లేకుండా నువ్వు బ్రతకాలి అనుకుంటే ఈ 2 మాటలను పాటించండి చాలు. ఈ 2 మాటల వల్లే రాజ్యాలు నాశనం అయిపోతున్నాయి, కూలిపోతున్నాయి, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఈ సృష్టిలో సమస్తము నాశనం అయిపోయేది ఏంటంటే ఒక మాట వల్ల మాత్రమే. అదే పరిశుద్ధాత్ముడు వాక్యంలో భద్రపరిచాడు. నీ నాలుకను జాగ్రత్త, నీ నాలుక జాగ్రత్త, నీ పెదవుల జాగ్రత్త, నీ నోరు జాగ్రత్త అంటున్నాడు ఆయన. ఎప్పుడైతే నీ నాలుకని నీ కంట్రోల్లో పెట్టుకుని, నీ నాలుకని నీ అదుపులో పెట్టుకుని నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో నీకు ఆటోమేటిక్గా భయభక్తులు వచ్చేస్తాయి. నీ నాలుక నీ కంట్రోల్లో ఉంటే చాలు, నీకు భయభక్తులు వచ్చేస్తాయి. యెహోవా యందు భయభక్తులు వచ్చేస్తాయి. నీకు భయభక్తులు కలిగి ఆయన స్తుతిస్తావు. ఎవరినైనా ఏదన్నా అంటే భయం, అయ్యో నా పరిశుద్ధత నేను కోల్పోతానేమో, లేకపోతే ఈ చిన్న మాట అనటం వల్ల నేను దేవుని యందు ప్రార్థిస్తే అది ఉపకారం ఉండదేమో, ప్రయోజనం ఉండదేమో, ఈ చిన్న మాట నేను పలకటం వల్ల నాకు దేవునికి ఉన్నటువంటి సంబంధం కట్ అయిపోద్దేమో, కనెక్షన్ కట్ అయిపోద్దేమో, దేవుడు నన్ను ఆశీర్వదించడేమో, దేవుడు నాతో మాట్లాడడేమో, దేవుడు నా కుటుంబాన్ని దీవించడేమో, దేవుడు నా పిల్లల్ని అత్యధికంగా ఆశీర్వదించడేమో, లేకపోతే ఉన్నతమైన స్థితిలోకి నడిపించడేమో అని మనకు భయభక్తులు వచ్చేస్తాయి. మనకు భయభక్తులు రావటమే కాదు, ఆ భయభక్తులు మన పిల్లలకు నేర్పిస్తాం. అదే కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పుతాను రండి, నా మాట వినండి అంటున్నాడు. ఆయన మాట వింటే భయభక్తులు వచ్చేస్తాయి మనకి. ఆయన మాట వింటే మనం ఆశీర్వదించబడతాం. ఆయన మాట వింటే ఇంకా మనకు సమృద్ధి అంతానే. సింహపిల్లలను ఆకలితో ఉంటాయేమో కానీ ఆశ్రయించిన వారికి ఏ కొదవ ఉండదని వాక్యం సెలవిస్తోంది. ఆయన ఆశ్రయిస్తే చాలు, ఏ కొదవ ఉండదు నీకు. ఎప్పుడు కొదవ ఉండదంటే నువ్వు భయభక్తులు కలిగి జీవిస్తూ ఆయన ఆశ్రయిస్తేనే.
నువ్వు ఎప్పుడైతే భయభక్తులు కలిగి జీవిస్తూ ఆయన పాదాల చెంతకు వస్తావో, భయభక్తులు కలిగి జీవిస్తూ ఆయన్ని వేడుకుంటావో, భయభక్తులు కలిగి జీవిస్తూ ఆయన్ని ఆశ్రయిస్తావో, లేకపోతే భయభక్తులు కలిగి జీవిస్తూ ఆయన ప్రార్థిస్తావో, భయభక్తులు కలిగి జీవిస్తూ ఆయనకు మొరపెడతావో, నీకు అంత సమృద్ధినే ఇస్తాడు ఆయన. నువ్వు అడుగు వాటి కంటే, ఊహించే వాటి కంటే అత్యధికంగా ఇస్తానంటున్నాడు ఆయన. ఎప్పుడు నీకు అత్యధికంగా ఇస్తాడు అంటే ఆయన మాట విన్నప్పుడు ఇస్తాడు. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించినప్పుడు మాత్రమే ఇస్తాడు. అంతేగాని ఏది అడిగినా ఆయన ఇచ్చేసే దేవుడు కాదు. ఎప్పుడు ఆయన ఇస్తాడు అంటే ప్రతిదానికి సమయం కలదు అంటున్నాడు ఆయన. ప్రతిదానికి సమయం కలదు, సమయం ఉంది. ఆ సమయంలో మాత్రమే ఆయన ఇస్తాడు. నువ్వు అడిగినప్పుడల్లా ఇచ్చాడు ఆయన. నువ్వు అడిగినప్పుడల్లా ఇచ్చేయడానికి అది బ్యాంక్ కాదు. నువ్వు కార్డు ఎట్టి పిన్ నెంబర్ కొట్టిన వెంటనే డబ్బులు వచ్చేయడానికి. నువ్వు అడిగిన వెంటనే నీకు సహాయం చేసేయడానికి మనిషి కాదు. నీకు ఎప్పుడు సహాయం చేస్తాడు, నీకు ఎప్పుడు మేలు చేస్తాడు అంటే నువ్వు భయభక్తులు కలిగి జీవిస్తే నీకు మేలు చేస్తాడు. నీకు భయభక్తులు కలిగి జీవిస్తే నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు భయభక్తులు కలిగి నీ నోటిని, నీ నాలుకని, నీ పెదవుల్ని, నీ శరీరాన్ని సమస్తాన్ని నువ్వు కాచుకున్నప్పుడు, ఆయన మార్గాల్లో భయభక్తులు కలిగి జీవించినప్పుడు, ఆయన స్తుతించినప్పుడు, ఆయన వెంబడించినప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన ఒకసారి ఆశీర్వదించాడంటే ఇంక నన్ను వర్ణించలేం, అంత గొప్ప ఆశీర్వాదం. అందుకే నువ్వు అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా ఇస్తానంటున్నాడు ఆయన. ఆ అత్యధికంగా నువ్వు నీ జీవితంలో పొందుకోవాలి, లేకపోతే నీ కుటుంబంలో పొందుకోవాలి అంటే నీ నోటిని, నీ నాలుకని, నీ పెదాలని కాచుకో, సరిపోతుంది. అత్యధికంగా పొందుకుంటావు. నీ నాలుక, నీ నోరు, నీ పెదాలు జాగ్రత్తగా భయభక్తుల్లో ఉంచుకుని నువ్వు కాపాడుకుని, నీ పక్కన ఉన్నవాడిని ₹1,00,000 అడిగితే 2 లక్షలు ఇస్తాడు అంటే ఇస్తారా? ఎందుకంటే నువ్వు మంచోడు అయితే ఇస్తాడు. అందుకే పెద్దోళ్ళు ఎప్పుడు అంటారు, నోరు మంచిదైతే ఊరు మంచిదని. మన నోరు మంచిదైతే ఊరంతా మంచిదే. మన నోరు మంచిది కాకపోతే ఊరే కాదు, దేశం కూడా మంచిది కాదు. అందుకే వాక్యం సెలవిస్తోంది, నీ నాలుక జాగ్రత్త. నాలుక కొరకు చెప్పాలంటే చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంది, సమయం అయిపోయింది. అందుకే నాలుక అగ్ని అని కూడా వాక్యంలో రాయబడి ఉంది. నాలుక అగ్ని మొత్తం అంతా కాల్ చేస్తూ ఉంది. నాలుకతోటే సమస్తము కోల్పోతూ ఉన్నామండి. అందుకే మనం ఏం చేయాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి అంటే, మేలులు పొందుకుంటూ జీవించాలి అంటే, ఆశీర్వదించబడుతూ మనం జీవించాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన యొద్దకు రావాలి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన మాటలు మనం నేర్చుకోవాలి, ఆయన మాటలు మనం ధ్యానించాలి. మన నోటిని, మన నాలుకని, మన పెదాలని, మన శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని మనం ఎప్పుడైతే కాపాడుకుంటూ, మన పరిశుద్ధతను కాపాడుకుంటూ ఆయన యందు ఎప్పుడు మనం భయభక్తులు కలిగి ఆయన స్తుతిస్తూ, భయభక్తులు కలిగి ఆయన మార్గాల్లో, ఆయన త్రోవల్లో మనం వెంబడిస్తామో మనం అప్పుడు ఆశీర్వదించబడతాం. అదే వాక్యం సెలవిస్తూ ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచేవారు ధన్యులు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితంను అనుభవించదు. ఈ 6 మాటలు కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఒక్కొక్క మాట మనం ధ్యానం చేయాలంటే ఒక అరగంట అయినా కూడా సమయం సరిపోదు. ఎందుకంటే నీ లోగట్, నీ భార్య ఫలించి ద్రాక్షవల్లి, ఇవన్నీ కూడా చాలా అమూల్యమైనటువంటి మాటలు. ఈ కీర్తన భాగం మనం స్పెషల్గా ధ్యానించినట్లయితే ఇది ఒక కుటుంబ వ్యవస్థ కొరకు మాత్రమే రాయబడి ఉంది. ఇది ఒక కుటుంబానికి సంబంధించినటువంటి కీర్తన భాగం. ఒక కుటుంబం ఏ విధంగా ఉండాలి, ఒక కుటుంబం ఏ విధంగా కట్టబడాలి, ఒక కుటుంబం ఏ విధంగా ఆశీర్వదించబడాలి అనేది ఈ కీర్తన భాగంలో చాలా చక్కగా రాయటం జరిగింది. మనం ధన్యులుగా ఉండాలి, మన కుటుంబం ధన్యకరంగా ఉండాలి, ఆశీర్వదకరంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే చెడ్డ మాటలు పలకకుండా మన నాలుకను, కపటమైన మాటలు పలకకుండా మన పెదవులను కాచుకుంటే చాలు, మనం ధన్యులం అయిపోతాం, భాగ్యవంతులం అయిపోతాం. ఎందుకంటే మన చుట్టూ ఉన్న వారు అందరూ కూడా మనల్ని చూసి అబ్బా చాలా అద్భుతమైన మనిషి, చాలా అద్భుతమైన కుటుంబం ఇది, వీళ్ళు ఎప్పుడు వీళ్ళ నోట్లోంచి ఒక చిన్న మాట కూడా, ఒక తప్పుదం కూడా రాదు, వీరి నోరు, వీరి నాలుక, వీరి పెదాలు, వీరి సమస్తం కూడా పరిశుద్ధపరచుకున్నారు, వీళ్ళు చాలా చక్కగా భయభక్తులు కలిగి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారని మనల్ని చూసి బయట ఉన్న వారందరూ కూడా సాక్ష్యం చెప్పుకునేలా మన జీవితం ఉండాలి. కానీ ఎవరు కూడా అలా ఉండలేకపోతూ ఉన్నారు, ఎవరో కూడా అలా చెప్పలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే మనం భయభక్తులు కలిగి జీవించట్లేదు. మన దేవుని సన్నిధిలో ఉన్నప్పుడే కొంతసేపే భయభక్తులుగా కలిగి జీవిస్తున్నట్లు ఉంటాం. కానీ అంతే, ఇక్కడ మాత్రమే. బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మన నాలుక మన అదుపులో ఉండదు, మన పెదాలు మన అదుపులో ఉండవు, మన శరీరం మన అదుపులో ఉండదు, మన నడక మన అదుపులో ఉండదు, ఏది మన కంట్రోల్లో ఉండదు, మన ఇష్టానుసారంగా వెళ్ళిపోతూనే ఉంటుంది అంతా. కానీ వాక్యం సెలవిస్తూ ఉంది, నీ నాలుకని కాచుకో, నీ పెదాలను కాచుకో, నువ్వు ధన్యుడు అవుతావు. అటువంటి ధన్యకరమైన జీవితంలోకి మనం వెళ్ళాలంటే కపటమైన మాటలు పలకకుండా మన నాలుకను, చెడ్డ మాటలు పలకకుండా మన నాలుకను, కపటమైన మాటలు పలకకుండా మన పెదవులను కాచుకుంటే, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో మనం నడిస్తే, భయభక్తులు కలిగి ఆయన స్తుతిస్తే మనం ధన్యులు.
అటువంటి ధనికరమైన జీవితం మన అందరం పొందుకోవాలంటే ఆయన మాటలు వినండి, ఆయన మాటలు ధ్యానించండి, వాక్యానుసారంగా జీవించండి. ముఖ్యంగా నోటిని, నాలుకను, పెదాలని అదుపులో ఉంచుకోండి, వర్ధిల్లుతారు. దేవుడు దీవించిన గాక. ఆమేన్. సమయం చాలా తక్కువ, 6 మాటలు ధ్యానించలేకపోయాం. అయినప్పటికీ మరొకసారి ధ్యానం చేద్దాం. ఈ సమయంలో సన్నుబాబు పాడతారు కానుక. నీవు నా తోడు ఉన్నవయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నవయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నవయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నవయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతిలేలా. నీవు నా తోడు ఉన్నవయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నవయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. ఆ దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు
హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. ఇంతవరకు కూడా చక్కగా ఈ యొక్క పునరుద్ధరణ కూడిక దేవాదేవుడు ఆయన కృపలో దేవునికరంగా జరిగించిన విధానాన్ని బట్టి ప్రభుని మహిమపరుస్తూ ఉన్నాను. శుక్రవారం జరిగే స్త్రీల కూడిక కొరకు ప్రార్థించండి. స్త్రీలు అనేక మంది కొడుకులో పాల్గొనాలి, అనేక మంది దేవుని కొరకు నిలబడాలి. ఎందుకంటే ఆయన వాక్యాన్ని ప్రకటించే స్త్రీలు గొప్ప సమూహంగా ఉన్నారని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ఆయన వాక్యాన్ని ప్రకటించేవారు అనేక మంది స్త్రీలు మన సంఘంలో లేవబడాలి. స్త్రీల కార్యక్రమం అంటేనే మొత్తం అందరూ స్త్రీలు వాడబడాలి. అందరూ కూడా ప్రార్థన చేయండి, ఎవరో భయం లేకుండా మరి చక్కగా అన్ని విషయాల్లో కూడికలో పాల్గొని ప్రభుని మహింపరచలేక అందరూ కూడా ప్రార్థన చేద్దాం. అలాగే చంద్రపాలన్ని ప్రయాణం కొరకు ప్రార్థించండి. అలాగే నా కుమార్తె ప్రయాణం కొరకు ప్రార్థించండి. అలాగే రేపు 15వ తారీఖు తమ్ముడు జీవను పుట్టినరోజు. అందరూ కూడా ప్రార్థన చేయండి. దేవుడు ఇస్తున్నటువంటి దయాకిరీటాన్ని బట్టి ప్రభు నూతన బలం శక్తిని ఆశీర్వదించలాగా బిడ్డ కొరకు ప్రార్థించండి. ఇంకా పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎవరైతే జరుపుకుంటున్నారో వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. బలహీనంగా ఉన్న వారి కొరకు ప్రార్థన చేయండి. మరి అన్ని విషయాల్లో ప్రభు సహాయం చేసి వచ్చే శుక్రవారం ట్రాన్స్పోర్ట్లు అన్ని విషయాల్లో మరి ప్రభు సహాయం చేయలాగా అందరూ కూడా ప్రార్థన చేయాలని తెలియపరుస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో లెగిసినబడినట్లయితే ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఎంతవరకు ప్రభువా మీరు మాతో మాట్లాడారు. ఇదిగో యెహోవా యందు భయభక్తులు కలిగి మీ త్రోవల్లో ఎవరైతే నడుస్తారో, త్రోవల్లో ఎవరైతే నైనా మీ త్రోవలు అంగీకరించి వెంబడిస్తారో వారు ధన్యులని మీరు తెలియపరిచారు. ఇదిగో మీ అందు భయభక్తులు కలిగి జీవిస్తేనే ప్రభా, భయభక్తులు కలిగి జీవిస్తే ధన్యులు ఆశీర్వదించబడతారు. భయభక్తులు కలిగి స్తుతిస్తే నేను ఆశీర్వదించబడతారు. భయభక్తులు కలిగి ప్రభా ఇదిగో నాయనా మా నాలుకను మా నోటిని కాచుకున్నట్లయితే ఆశీర్వదించబడతారని నేను ఇదిగో మీ ఆశీర్వాదాలు మేము ఇంకా పొందుకోలేకపోతూ ఉన్నాము. అంటే ఎందు నిమిత్తం పొందుకోలేకపోతూ ఉన్నాము. ఈరోజు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఇది ఇప్పటి నుంచైనా నేను మీ అందు భయభక్తులు కలిగి జీవించాలని ఆశపడుతూ ఉన్నాం. భయభక్తులు కలిగి మీ మార్గాల్లో మేము వెంబడించాలని ఆశపడుతూ ఉన్నాం. భయభక్తులు కలిగి నేను మిమ్మల్ని స్తుతించాలని ఆశపడుతూ ఉన్నాం. ఇదిగో నేను మీ మాటలు వింటే భయభక్తులు వస్తాయి ప్రభా. మీ మాటలు విని విడిచిపెట్టకుండా ఇదిగో నేను మా హృదయంలో దాచుకోవడానికి మీరు సహాయం దయచేయండి. ఇదిగో చెడ్డ మాటలు పలకకుండా నాలుకను, కపటమైన మాటలు పలకకుండా మా పెదాలను కాచుకుంటే అనేక దినాలు బ్రతుకుతారు, మేలులు పొందుకుంటూ బ్రతుకుతారని ఈరోజు మాతో మాట్లాడారు ప్రభా. ఇదిగో మేము బ్రతకాలనుకుంటున్నాం నాయన. ఇదిగో మా కుటుంబాన్ని బ్రతికించుకోవాలనుకుంటున్నాం. ఇదిగో మా బిడ్డలకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాం. ఇదిగో మేము బ్రతికి అనేక దినాలు అనేక మందిని బ్రతికించాలని ఆశపడుతూ ఉన్నాం. ఇదిగో మేము బ్రతకాలన్నా, మేళ్ళు పొందుకుంటూ బ్రతకాలన్నా ఇదిగో మన నాలుకని పెదవులని జాగ్రత్తని మీరు హెచ్చరించారు ప్రభా. ఈ దినాన్ని నుంచైనా ఇదిగో మేము జాగ్రత్తగా కాపాడుకోవడానికి మీరు సహాయం దయచేయండి. భయభక్తులు కలిగి జీవించడానికి నీ కృపను గ్రహించండి. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం ప్రభు. ఇదిగోనైనా ఇదను వచ్చిన బిడ్డలందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో శ్రమపడి ఆహార పదార్థాలు తయారు చేసిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆనందమ్మకి చెందవలసిన దేవుళ్ళ ఆశీర్వాదాలు మీరు నిశ్చయంగా మీరు దయచేయండి. బిడ్డ ఎంత వేదనలో ఉంది. ఇదిగో ప్రభు ఐడి విషయంలో ఎంత కలవరపడుతూ ఉంది. ఇదిగో మేము ప్రార్థిస్తూ ఉన్నాం అంతే. కార్యం చేసే దేవుడు నువ్వు నమ్ముచూ ఉన్నాం, నువ్వు కార్యం చేస్తావని విశ్వసిస్తూ ఉన్నాం, నువ్వు కార్యం చేసే దేవుడు అని. ఇదిగో ప్రభు నమ్మితే నీ మహిమను చూస్తారన్నారు ప్రభు. మేము నమ్ముచూ ఉన్నాం. ఇదిగో స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో వారి హృదయంలో ఇప్పుడే ఒక కలవరం పుట్టినగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాను. ఇప్పుడే ఒక కలవరం పుట్టినగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాను. ఒక కలవరం పుట్టించండి అయ్యా. ఇదిగో ఎంతమంది బిడ్డలు ఐడియల్ రెన్యువల్లో ఉన్నాయో, ఎవరైతే ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారో ఇదిగో నేను ఆ స్పాన్సర్లతో మీరు మాట్లాడండి తండ్రి ప్రభు. ఇదిగో వారికి ఉన్నటువంటి ఆ యొక్క కఠినమైనటువంటి హృదయాన్ని తీసివేయండి. ఇదిగో మెత్తని మాంస హృదయాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. ఇదిగో నీ సాక్షి బిడ్డ నిలబెట్టండి, గొప్ప కార్యం చేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రం నాయన. ఇదిగో మీకు అసాధ్యమైనది ఏది లేదు. సంఘంగా ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. సమస్తం సాధ్యపరిచే దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు. ఇదిగో సమయంలో నీ బిడ్డలు అందరి కొరకు పేరు పేరుని ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రియులు రవి గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా.
బలహీనంగా ఉన్నారు, ఇదిగో బలపరచండి. ఆ బిడకున్నటువంటి బలహీనత అంతా కూడా ఇప్పుడు యేసు నామములో విడుదలవునుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాను. బలపరచండి, బలపరచండి, బలపరచండి ప్రభు. ఇదిగో ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నాడు ప్రభు, అయినప్పటికీ తండ్రి ఇదిగో నేను పని చేసుకుంటూ నేను నీ నామను మహింపరుస్తూ ఉన్నాడు. ఎన్నో ఇబ్బందులు, సమస్యలు ప్రభు, ఇది ఎన్నిటి నుంచి నాయన మీరే నాయన మార్గం చూపించే దేవుడు తండ్రి. నేను నీకు సహాయం చేయండి ప్రభు, మీరు సహాయం దయచేయండి. వారి కుటుంబాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు ప్రభు. ఇదిగో అనుషమ్ గారికి కూడా పని అయిపోయింది ప్రభు, మంచి పని అనుగ్రహించండి. ఇదిగో నాయన వారి కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి గారి కొరకు ప్రార్థన అవసరం కోరి ఉన్నారు ప్రభు. ఇదిగో నాయన తండ్రి గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆరోగ్యం, బలం, శక్తిని అనుగ్రహించండి ప్రభు. నీకు స్తోత్రాలు. గొప్ప సాక్షిగా నిన్ను నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. కుటుంబంలో ప్రతి అవసరత నుంచి మీరు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. ఇదిగో ఆనందం ఐడి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. స్పాన్సర్తో మీరు మాట్లాడండి, మంచి హృదయాన్ని దయచేయండి. ఇదిగో త్వరలోనే నాయన ఐడి రెన్యువల్ అవ్వడానికి మీరు సహాయం దయచేయండి. ఇదిగో స్పాన్సర్ కుటుంబంతో మీరు మాట్లాడండి ప్రభు. నేను ఇదిగో ఇప్పుడే వారి హృదయాన్ని తండ్రి మార్చండి. ఆయనకి స్తోత్రాలు తండ్రి. నీకు స్తోత్రాలు. ఇదిగో సోదరు మృదుల గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. ఇదిగో నాయన జాబ్ సర్చింగ్లో ఉన్నారు ప్రభా, మంచి జాబ్ దొరకడానికి మీరు సహాయం దయచేయండి ప్రభా. ఇదిగో బిడ్డ చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నం యేసు నామములో సఫలమగునుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగో ప్రతి ప్రయత్నం సఫలపరచండి తండ్రి. స్తోత్రాలు ప్రభా. ఇదిగో మంచి జాబ్ బిడ్డ పొందుకున్నట్లు మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభా, సోదరు లక్ష్మి గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఇది వారి కుటుంబంలో ప్రతి విధమైనటువంటి సమస్య నుంచి మీరు విడుదల దయచేయండి ప్రభా. ఇదిగో ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. ఇదిగో నాయన సోదరు దివ్య కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో తండ్రి అన్ని విషయాల్లో మీరు సహాయం దయచేయండి. ఇదిగో మీరు నిజమైన దేవుడు అని తెలుసుకుని మారు మనసు పొందుకోవడానికి కూడా మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ సంధికి విడవక ఎప్పుడు నేను స్తుతించడానికి బిడ్డ రావాలి తండ్రి ప్రభా. ఇదిగో పచ్చని ఒలివ మొక్క వలె నీ సన్నిధిలో విశ్వాసాలు నాటబడాలి తండ్రి ప్రభా. ఇదిగో ఎవరైతే నేను ఇంకా రక్షణ పొందుకోలేకుండా ఉన్నారో ప్రభా, వారు నిజమైన దేవుడు అని తెలుసుకోవడానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీకు స్తోత్రాలు. నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో భవనమ్మ గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. నీకు స్తోత్రాలు. నేను వారి కుటుంబంలో ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయండి. నీకు స్తోత్రాలు ప్రభా. శాంతమ్మ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. పార్వతమ్మ గారిని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. ఇక బిడ్డలందరినీ దీవించండి. నీకు స్తోత్రాలు. ఇంటి దగ్గర ఉన్న కుటుంబాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి నాయన తమ్ముడు రమేష్ని బట్టి ప్రార్థిస్తున్నాం. ఇంకా జాబ్ సర్చింగ్లో ఉన్నాడు, మంచి జాబ్ పొందుకోవడానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రాలు. వారి సంపూర్ణ కుటుంబాన్ని మీరు దీవించండి. తమ్ముడు నరేంద్రని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో నేను ఇచ్చినటువంటి కుమార్తెను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం, భార్యను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో నేను వారికి ఉన్న ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయండి. తల్లిగారి దేశంలో వృద్ధాప్యంలో ఉన్నారు, పని చేసుకుంటూ ఉన్నారు. కేవలం మీరు ఇచ్చినటువంటి ఆరోగ్యం నాయన ప్రభా, మీరు ఇచ్చిన కృప మాత్రమే తండ్రి ప్రభా. ఇంకా వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభా, లక్ష్మణ్ గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. రాజ్ కుమార్ గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో నేను చింటూని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. నవీన్ గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. ఇండస్ట్రియల్ ఏరియా నుంచి వస్తున్నటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి అన్ని విషయాల్లో మీరు సహాయం దయచేయండి. నీకు స్తోత్రాలు. నీకు స్తోత్రాలు. చంద్రబాబుని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో తండ్రి వారి సంపూర్ణ కుటుంబాన్ని, బిడ్డల్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. బిడ్డకున్న ప్రతి సమస్య నుంచి మీరు విడుదల దయచేయండి. మీకు స్తోత్రాలు. ఆత్మ అభిషేకంతో నింపండి. నీకు స్తోత్రాలు అయ్యా. ఇదిగో తండ్రి ప్రభా, నేను త్వరలోనే రక్షణ మార్గంలో మీరు నడిపిస్తున్న మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నీకు స్తోత్రాలు. ఇదిగో నా కుమార్తెను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇండియా వెళ్తూ ఉన్నారు, ప్రయాణం అంతట్లో మీరు తోడుగొండండి. ఇదిగో నా కుమార్తెనైనా ప్రభా మంచి భవిష్యత్తు దయచేయండి. నీకు స్తోత్రాలు. ఇదిగో నేను యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించడానికి మీరు సహాయం దయచేయండి. ఇదిగో నీ యందు భయభక్తులు కలిగి ఎవరైతే జీవిస్తారో వారు మాత్రమే పరలోకం చేరుతారు ప్రభా. ఇదిగో మీరు సహాయం దయచేయండి. కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభా, ఇదిగో ఇంకా వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ప్రభా, ఇద్దరు సహోదరులు ప్రభా అరబీ ఇంట్లో పనిచేస్తున్న నామను మహింపరుస్తూ ఉన్నారు. ఇదిగో రాజుని బట్టి వారి స్నేహితుని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా నీ యొక్క పనిలో బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో మా సహోదరుడు ప్రభా రాజుగారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో నేను రాంబాబు గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాలను మీరు దీవించండి. ఇదిగో కోటి గారు బలహీనంగా ఉండి రాలేకపోయారు ప్రభా. ఇదిగో నీ చిత్తం మీద శుక్రవారం తండ్రి నేను సంపూర్ణంగా నేను బలాన్ని పొందుకొని నేను నీ సందుకు రావడానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రతి విషయంలో మీరు సహాయం దయచేయండి. మీరు సహాయం దయచేయండి. నీకు స్తోత్రాలు ప్రభా. ఇంకా నాయన శ్రీనివాస్ గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. వచ్చారు కానీ ఇంకా మంచి పని దొరకలేదు ప్రభా. పని కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదిగో మంచి పని దొరకడానికి మీరు సహాయం దయచేయండి. నీకు స్తోత్రాలు. నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి నీ సందులో నాయన ఎంతమంది బిడ్డలు అయితే ప్రార్థిస్తూ ఉన్నారో, ఎంతమంది బిడ్డలు అయితే వచ్చి ఉన్నారో ప్రభా, ఇంకెవరైనా మర్చుంటే ప్రభా వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి నాయన ఇస్గోవ నుంచి వస్తున్నటువంటి బిడ్డల కొరకు, గరాప నుంచి వస్తున్న బిడ్డల కొరకు, మదీనా ఖలీఫ్ నుంచి వస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. వక్ర నుంచి వస్తున్నటువంటి బిడ్డల కొరకు
ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో మమ్మరు అబుహమ్మర్ల నుంచి వస్తున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో నాయన ఎంతమంది బిడ్డలు అయితే నీ సందుకు వస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాను నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి జీవన జ్ఞాపకం చేసుకోండి. 15వ తారీఖున మీరు ఇస్తున్న దయాకిరీటను బట్టి ప్రార్థిస్తున్నాను. బిడ్డ పని చేస్తున్నాడు, ఇంకా చక్కగా పని చేసుకుంటూ నీ నామాన్ని నేను సమయం కుదిరినప్పుడల్లా మహింపరిచే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను నీకు స్తోత్రాలు. ఇదిగో మా సంఘంలో ఏ కొరత అయితే ఉందో నైనా కొరత కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో కొరత అంతా మీరు తీర్చివేసే దేవుడు తండ్రి, మేము నమ్ముచ్చి ఉన్నాం ప్రభా. ఏ కొరత లేకుండా ఇంతవరకు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు నడిపిస్తూ ఉన్నారు. ఇక మీదట కూడా అద్భుతంగానే మీరు నడిపించండి. త్వరలో జరిగే యానివర్సరీ కొడుకు కొరకు ప్రార్థిస్తున్నాం, క్రిస్మస్ ఆరాధనల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో నీ దైవజనులు అనేక మంది వచ్చి చక్కని మాటలు తెలియపరుస్తూ అనేక మందిని బలపరిచే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం స్తోత్రాలు ప్రభా. ఇదిగో నీ చిత్తమైతే మరలా శుక్రవారం దినాన్ని మేము అందరం కూడా నీ సందులో కొడుకుని ఆరాధించుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభా, అన్ని విషయాలు మీరు సహాయం దయచేయండి. నీ కృప కొరకు నిరంతరం దావీదు ఏ విధంగా ఎదురు చూశాడో నేను మేము కూడా అదే విధంగా ఎదురు చూస్తూ ఉన్నాం ప్రభా. నీ కృప కలుగునుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. నీ కృపతో నింపండి, నడిపించండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీ అస్తలకు అప్పగిస్తున్నాం. విన్న మాటలు ఏ కూడా విడిచిపెట్టకుండా అనేక దినాలు మేలులు పొందుకుంటూ జీవించే కృపను వారికి వారి కుటుంబాలకు మీరు దయచేసి ఇదిగో మా ద్వారా కొడుకు ద్వారా మీ నామానికి మీరు మహిమ తెచ్చుకుని నమ్మొచ్చు విశ్వసిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. పరలోక ప్రార్థన. పరలోక ముందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోక మందు నెరవేరినందు భూమి అందు నెరవేరును గాక. మనది ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఇలా అపరాధం చేసిన వారు క్షమించిన ప్రకారం మా అపరాధంలో క్షమించండి. మమ్మల్ని శోధనలోంచి కీడు నుంచి తప్పించండి. రాజ్యంలో శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమెన్. తండ్రి అయిన ప్రేమయు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ అన్యన సహవాసము సమాధానము ఈ పునరుద్ధరణ కొడుకులో కూడి ప్రార్థించిన ఆరాధించిన ప్రతి బిడకు వారి కుటుంబాలకు ఆయన రాకడ పర్యంతము సదా దీవెన ఆశీర్వాదము సంతోషము సకల సమృద్ధి ఎప్పుడు ఎల్లప్పుడు నా ప్రభు అందరికి అనుగ్రహించును గాక, ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రభునేసు రక్తమే జయం, ప్రభునేశ్వరంన సంపూర్ణ విజయం కలుగును గాక, ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి.